మత్స్య కార్మికులకు అధ్యక్ష ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది తప్పక చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు ఈ 7 సంవత్సరాల 2016-17 నుంచి 2020-23-24 వరకు అధ్యక్ష 523 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి 550 కోట్ల చేప పిల్లలు రొయ్య పిల్లలను మిషన్ కాకతీయ కింద కేసీఆర్ గారు అద్భుతంగా చేసిన 26,000 ట్యాంకులలో ఆ చేప పిల్లలు వేస్తే ఇవాళ పోయినసారి బడ్జెట్లో 2023లో మేము పెట్టినప్పుడు చేప పిల్లలకి 86 కోట్ల రూపాయలు పెట్టి 86 కోట్ల చేప పిల్లలు వేసినాం. ఇవాళ 22 కోట్లు పెట్టి 25 కోట్ల రొయ్యల పిల్లలు వేసినాం. దాదాపు 110 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. కానీ అధ్యక్ష ఈ పోయిన సంవత్సరంలో వీళ్ళు వేసిన చేపలకి ఎంత అంటే మత్స్య కార్మికులకి కేవలం 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 34 కోట్ల చేప పిల్లలు మాత్రమే వేసిర్రు. ఎందుకు 50 లక్షల చేప పిల్లలని తక్కువ వేసిర్రు, ఎందుకు రొయ్యలు వేయలేదు అని నేను మత్స్య కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. దయచేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ఒక చిన్న చెప్తా అధ్యక్ష. నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ఇవాళ 304 వాటర్ ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష. ఆ ట్యాంకులు మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసిన ట్యాంకులు కేవలం 200 ట్యాంకులలో వేసిండ్రు. ఆ 200 ట్యాంకులలో ఎంత వేసిండ్రు? కేవలం 26 లక్షలు మాత్రమే వేసిండ్రు. ఎందుకు తగ్గించురో నేను అడుగుతా ఉన్నాను. ఉదాహరణ అధ్యక్ష, మా కమలాపూర్లో పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష. ఆడ ముదిరాజులు ఎక్కువ అధ్యక్ష. మేము 3,32,000 చేప పిల్లలు మేమేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళు వేసింది కేవలం 1,66,000 చేప పిల్లలు మాత్రమే. సగానికి సగం తగ్గించరు అని చెప్పక తప్పదు అధ్యక్ష. మా వీణవంక పెద్ద చెరువుల అధ్యక్ష మేము ఉన్నప్పుడు 1,57,000 చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసింది కేవలం 78,000 చేప పిల్లలు మాత్రమే వేసారు అధ్యక్ష. మా జమ్మికుంటలో నాయన చెరువులో 1,60,000 చేప పిల్లలు మేము వేసినాం అధ్యక్ష. కానీ మొన్న వీళ్ళు వేసిర్రు కేవలం 76,000 చేప పిల్లలు మాత్రమే అధ్యక్ష. మరి ఇది మత్స్య కార్మికులు ఏ తప్పు చేసిర్రు, ఎందుకు తగ్గించిర్రు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మికులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష.